మట్టుకు నేను మీ నిమిత్తం ప్రార్థన చేయటం మానటం వలన యెహోవాకు విరోధముగా పాపం చేసేవాడిని అవుదును. Moreover, as for me, God forbid that I should sin against the Lord in ceasing to pray for you. ఇది మీతో చెప్తున్నాను కానీ దేవుడు నాతో కూడా మాట్లాడాడు. Though I am telling these things to you, God has spoken to me also. నువ్వు కూడా ప్రార్థన చేస్తావా? Are you going to pray? ప్రభువా నేను ప్రార్థన చేస్తాను. Lord, yes, I will pray. మనం తిమోతికి రాసిన పత్రిక చూసామంటే కన్నా రాజుల కొరకు, అధికారుల కొరకు, ప్రజల కొరకు, ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేయాలంట. And if you go through the letter written to Timothy, you have to pray for the kings, the people in the authority. As a matter of fact, for everybody you have to pray. అందరి కొరకు. For everybody. నేను తీర్మానం చేసుకున్నా, ప్రభా ప్రతి రాత్రి నాది ఎట్లుంటుందంటే కన్నా మీకు చెప్పేస్తున్నాను, రాత్రి నాకు నిద్ర పట్టదు. ఎందుకు? దేవుని వాక్యం చెప్పాలి కాబట్టి అవన్నీ కూడాను లోపల తిరుగుతూ ఉంటాయి. I am telling my personal secret to you. Night time in general I will not get sleep because next day I have to share the word of God. The thoughts what I have meditated, they will be ringing in my mind. Ultimately I cannot sleep. నేను దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటాను. Because I will be meditating the word of God. ప్రభు దాంతో పాటు ప్రార్థన కూడా చేస్తాను తీర్మానం చేసుకున్నా. And at that time, Lord, along with the meditation I will pray. That was the decision I have taken. కనుక సమయం అనేది నేను ఈ విషయమే ప్రార్థన చేయకపోతే అది నాకు పాపమవుతుంది. That's why Samuel is telling, if I won't pray for you, and that will become a sin against me. కనుక ప్రార్థన చాలా ఇంపార్టెంట్. Prayer is very important. కనుక తన ఘనమైన నామాన్ని బట్టి మిమ్మల్ని విసర్జించలేదు. And because of his great name he has not forsaken us. ప్రభా వీళ్ళకందరికీ ఇన్ని దినాలు నేను ఇక సులువుగా చిక్కులు పెట్టి పాపం నుంచి తప్పించుకొని చెప్పి మాట్లాడుతూ వచ్చాను. Lord, all these days I was speaking and sharing the word with the theme, and you protect us from the easily besetting sins. సరికి వీటన్నిటి తప్పించవాళ్ళని చెప్పి నా మనసులో ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరి కొరకు, తర్వాత ఆన్లైన్లో వినే వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలని తీర్మానం చేసుకున్నా. So I have taken a decision. Whoever I remember, Lord, help me to pray for these people, and not only that, in the compound who are there, name by name. కనుక ఎంతమంది అంతవరకు ఈ ప్రార్థన చేయాలని. జోర్డన్ ఖాన్ గారు 10 గంటలు ప్రార్థన చేసేవాడంట. Brother Jordan Khan, it is said, nearly 10 hours a day he was praying. అతని గురించి విన్నటువంటి వాడు అమెరికానుడు కానీ వచ్చాడు. And a person heard about Brother Jordan Khan and he came all the way from America. అయ్యా నేను నీతో పాటు కలిసి ప్రార్థనలో పాల్గొన్నాను, కొంచెం గట్టిగా ప్రార్థన చేయి అన్నాడు. And then that American said to Brother Jordan Khan, I want to join you with prayer. Please pray a bit loudly. అని చెప్పి టేప్ రికార్డు తెచ్చుకున్నాట. And that person has brought a tape recorder. 10 గంటల ప్రార్థన, 10 hours prayer. అన్ని క్యాసెట్లు మార్చింది. And now cassette after cassette. అన్నీ మార్చిన తర్వాత ఆయన కాళ్ళ మీద పడ్డాడంట. And then after the prayer is over, he fell on his feet. ఇంకా నేను ఎవరి కాళ్ళ మీద పడ్డానో ఆయన కాళ్ళ మీద పడ్డాను, అయినా నా కాళ్ళ మీద కాదు అన్నాడు. Then Brother Jordan Khan said, on whose feet I have fallen, you fall on that person's feet, not on my feet. ఆయనంతా అనలైజ్ చేసి చెప్పాడంట. ఏమన్నాడు? నువ్వు 4 గంటలు ఆరాధించావు ప్రభును. And after analyzing that 10 hours prayer, and that foreigner American said, in those 10 hours 4 hours you worshipped the Lord. అంతేకాదు తర్వాత మధ్య మధ్యలో పాట పాడుతూ వచ్చావు. And in between you sang songs also. అంతేకాకుండా ప్రపంచంలోకి ఎంతమంది తెలుసునో అంతమందిని పేరున ప్రార్థన చేశావు. Not only that, those people whom you knew by name throughout the whole world, you prayed for them name by name. అలాంటి దైవజనులు మన మధ్యలో ఉన్నారు. And such great men of God were among us. దైవజనుడు భక్సింగ్ గారు, Brother Bhat Singh, బిలిగ్రామ్ గారితో ఎవరో అన్నారంట, ఆయన చాలా వరకు మోకాళ్ళ మీద ఉంటాడు అని చెప్తే ఒకసారి అట్లాంటి అవకాశం దొరికి బిలిగ్రామ్ గారు 10 గంటలప్పుడు వచ్చి చూశాయంట, మళ్ళీ 12 గంటలకు వచ్చి చూశాయంట, మళ్ళీ 3 గంటలకు వచ్చి చూశాయంట, మళ్ళీ తెల్లవారుజాము చూశాయంట, ఇంకా మోకాళ్ళ మీద ఉన్నాడు. somebody said to Dr. Billy Graham, Brother Bhat Singh of India, he will be always much more time he will be spending on his knees. And there was an occasion that they both met together in a place, and Brother Billy Graham watched Brother Bhat Singh night 10 o'clock, 12 o'clock, 3 o'clock, every time he was on his knees only. చివరికి స్విట్జర్లాండ్లో ఆయన మిషనరీలను, తర్వాత బిషప్లను, తర్వాత సేవకులను అందరినీ పెద్ద మీటింగ్ పెట్టాడు. కనుక సేవకుల కొరకై And for the sake of the international servants of God, Brother Billy Graham arranged a meeting calling many servants of God from various countries in Switzerland.
మన మాదిరి కాదు, చాపేసి పండుకోరని చెప్పారు అక్కడ. The arrangements are not like our arrangements, not with mats and all these things. పండుకో కింద కూర్చొని భోంచేసేది కాదు. Not sitting on the floor and eating. వాళ్ళ దేశానికి వాళ్ళ కల్చర్కి తగినట్లుగా ఏర్పాటు చేయాలి. So according to the culture and according to the customs of that country, they have to make the arrangements. భక్సింగ్ గారిని ఒక ముగ్గురు భక్సింగ్ గారు కలిసి దానిలో ఒక గదిలో పెట్టాడు. In one room, along with Brother Bhat Singh, another 3 servants of God from other countries, all the 4 they were kept in one room. భక్సింగ్ గారితో ఈక్వల్గా ఉంటారు వీళ్ళు అన్నటువంటి ఉద్దేశంతో అలాంటి ఆత్మీయులను పెట్టాడు. And those 3 people are also not ordinary servants of God. And Brother Billy Graham, they esteemed and they are almost equivalent to Brother Bhat Singh. That's why they are of the same spiritual level. So he kept all the 4 in a room. 4 రోజుల మీటింగ్, 4 days meetings in Switzerland. ప్రతి ఉదయం భక్సింగ్ గారికి ఇస్తూ వచ్చాడు, సాయంకాలం వేరే వాళ్ళకి ఇస్తూ వచ్చాడు. Daytime Brother Bhat Singh was sharing the word of God, evenings other servants of God. సరే వాక్యం చెప్తున్నాడు కాబట్టి వచ్చి ప్రార్థన చేసుకుంటున్నాడు. And because he is sharing the word of God, again he is coming to his room and praying. రాత్రి ప్రార్థన చేసుకుంటుంటే వీళ్ళంతా చదువుకున్నారు, ప్రార్థన చేసుకుని పడుకున్నారు. And the other 3 people, brothers, they also came to the room, they read the word of God and they prayed and they slept. సో ఆయన వాక్యం చెప్తాడు కాబట్టి ఇంకొంచెం ఎక్కువసేపు ప్రార్థన చేసుకుంటున్నాడేమోలే అనుకున్నారు. And they thought because he is sharing the word of God during the morning times, so probably he may pray for a few more minutes more. తెల్లవారు లేస్తే మళ్ళీ మోకాళ్ళ మీద ఉన్నాడు. And early in the morning when they got up, he is still on his knees. మనకంటే ముందు లేచింటారు లేదా? And they thought that probably he must have got up before we got up. రెండవ రోజు ఎట్లా ఉంది? Second day it was like that. ఒకడు అన్నాడు పడక నడగలేదురా, మోకాళ్ళ మీద ఉన్నాడేమో. And another person, and he observed that bed, and the bed is not folded as it is. Probably throughout the night he may be on his knees only. అరే మోకాళ్ళ మీద నిద్రపోతాడు లేదా? And another fellow, he said probably because of the habit. he said that probably he must have gone to sleep on the knees only. మళ్ళా మూడో రోజు చూశారు, వంతులు వేసుకొని చూశారు. And third day they have observed him, they were watching him in shifted duties. చూసే కొద్ది కాళ్ళు కదులుతున్నాయి, And భూషణ మారుతూ ఉంది, పెదాలు కదులుతున్నాయి. And when they were watching Brother Bhat Singh, his legs, his feet are moving, and his posture is moving, and his lips are moving. బ్రదర్ భక్సింగ్, డోంట్ యు వాంట్ రెస్ట్ అని అడిగారంట. And then after watching, they asked next day, Brother Bhat Singh, don't you take rest? మై రెస్ట్ ఈజ్ ఇన్ హెవెన్ అన్నాడు. And immediately he said, my rest is in heaven. ఎవడు మాట్లాడిన మాట? Nobody said that word. సువర్ణ అక్షరాలతో రాసుకోవాలి. And you have to write with golden words. కనుక ఈ మాటలు ఎందుకు అదనాలు ఏం మాట్లాడాడు? 4 రోజులు రిటర్న్ ఆఫ్ గాడ్స్ గ్లోరీ గురించి మాట్లాడాడు. And during those 4 days in Switzerland, he spoke on the subject, the return of God's glory. మన హెబ్రోన్ మెసెంజర్లో కూడా ఫస్ట్ ఇష్యూలో ఇది రాయబడింది. 4 వ్యక్తులు కావాలి. ఈ కాబోదు ఇశ్రాయేల్లో మహిమ ప్రభావం తొలగిపోయింది, అది మళ్ళా రావాలంటే 4 వ్యక్తులు కావాలన్నాడు. And in the last month, once again when we started Hebron Messenger, in the first issue we have published the same thing, the message in brief. And Ikabod, that is the glory of the Lord has left, and once again if the glory has to come, 4 people are needed. That was the message. మొట్టమొదటిగా హన్నా, first Hannah, ప్రార్థన ప్రారంభించింది. that is prayer is needed. ప్రార్థన గురించి మాట్లాడుతూ వచ్చాడు. And he spoke on prayer. ప్రార్థన జరగకుండా ఏది జరగదు. Without prayer nothing can be accomplished. కనుక ఉపవాస ప్రార్థన, వ్యక్తిగత ప్రార్థన, కలిసి చేసే ప్రార్థన, ఉదయకాలం చేసే ప్రార్థన, రాత్రి చేసే ప్రార్థన, ఇవన్నీ కూడాను మాట్లాడుతూ వచ్చే ప్రార్థన గురించి మాట్లాడాడు. He spoke on prayer. It may be personal prayer or fasting prayer or morning prayer or individual prayer or family, whatever may be. About prayer he spoke. ఈ ప్రార్థన ద్వారానే ఆమె అర్థం చేసుకున్నది, దేవుని అక్కడ ఉంది, తనకు బిడ్డలు లేరు, అయ్యా నాకు కొడుకు ఇస్తే నీకు ఇచ్చేస్తానంది. And Hannah was a barren woman, but by praying to the Lord she could understand God is in need. If you give me a son, I will return him back to you. కనుక ఆ రీతిగా ప్రార్థనాపూర్వకంగా వచ్చినటువంటి వాడు సమూయేలు. And Samuel is born out of prayer. ఆ సమూయేలు అలాంటి వాడు. And Samuel, what type of man దేవుని is? స్వరాన్ని వినేవాడు. He was the person who heard the voice of the Lord. దేవుని చిత్తాన్ని ఎరిగినవాడు. He knew the will of God. రాజులను అభిషేకించినటువంటి వాడు. He anointed kings. అతని మాటలు ఏదే నేల మీద పడిపోలేదు. And whatever he spoke, everything was fulfilled. అప్పట్లో దేవుని యొక్క వాక్యం దర్శనం ఇచ్చేది చాలా తక్కువ. See, in those days the word of God was very rare.
కనుక ఈ మనుషుడు అలా వాడుకున్నాడు. And the Lord used Samuel like that. తర్వాత దావీదు, Then third person is David. నా హృదయానుసారుడు, He is the man of my own heart. తప్పు చేశాడు, He has committed some mistake, అయితే పశ్చాత్తాపడ్డాడు. but he repented. దేవుని వాక్యం రెండించే వాడిగల ఖడ్గం కంటే పదునగలది, ప్రాణమును ఆత్మను కీళ్ళను మూలుగును హృదయమును తలంపును ఆలోచన శోధించేంత దూరగా నాతాను యొక్క ప్రవక్త నోటముడు ఇచ్చినటువంటి ఆ మాటల విషయంలో పశ్చాత్తాపడ్డాడు, విరిగాడు, నలిగాడు, పశ్చాత్తాపడ్డాడు. We all know the word of God is quick and powerful and sharper than any two-edged sword, piercing even to the dividing asunder of soul and spirit, and of the joints and marrow, and is the discerner of the thoughts and the intents of the heart. When Nathan came and told the story, and he was broken. మహాగణుడు, మహోన్నతుడు, మహాపరిశుద్ధుడు, నిత్య నివాసి, మహోన్నతమైన పరిస్థితుల్లో నివసించేవాడు ఆయన్ను వినియోగల వారి ప్రాణం ఉజ్జింపు చెడుకును, నలిగిన వారి ప్రాణం ఉజ్జింపు చెడుకును, వినియోగల వారి ఇద్దును, దీనమనసుగల వారి ఇద్దును నివసింపు వచ్చాడు. And when we see the Lord is the high and the lofty one that inhabiteth eternity, whose name is holy, and he is telling, I will dwell with the people, I will dwell in high and holy place, and also with the people who are having a contrite and humble spirit. He came down to be with the humble and contrite people. కనుక దేవుని నివాస స్థలం ఏంటో చూశాడు. And he has seen what is the dwelling place of God. దైవహస్తంతో మీదకి వచ్చి చూశాడు. Not only that, how the hand of the Lord came upon him. ఏ రీతిగా దీని మచ్చంతో ఇచ్చాడు చూశాడు. And he has seen all the plan what God has given. కానీ తర్వాత సొలొమోను. Then the fourth person is Solomon. దావీదు నువ్వు కాదు, సొలొమోను కడతా అంటే సరే ప్రభు అన్నాడు. David, not you, but Solomon will build the temple, David said. తనకి వచ్చినటువంటి హెచ్చరికలను ఇచ్చాడు. And what all the exhortation he received from the Lord, he has transmitted to Solomon. ఇంకా కావాల్సినటువంటి సామగ్రి యుద్ధాలు చేసి సంపాదించి ఇచ్చాడు. Not only that, by warring, and he collected so much spoil, and he has given all those things, material also to Solomon. సొలొమోను అంటే కనుక సమాధానము. Solomon means peace. కనుక వాళ్ళు సాయిబులు ఉంటారుగా, సలామలేకం సలామలేకం అంటారు. That's why if you go to Muslims, అది అనాల్సింది సొలొమోలేకం, సలామలేకం అయ్యా సలామలేకం అంటారు. So what they will say, the Muslims when they meet, greeting, salam alaikum, salam. Actually Solomon alaikum, that became salam alaikum. ఆ రీతిగా నీకు నాకు సమాధానం ఉన్నట్లు. So that is the peace between you and me, something like our సమాధాన స్థితిలో మందిరాన్ని కట్టాడు. And having peace, with peace he built the temple of God. ఎక్కడి నుంచి సరుకులు తీసుకున్నావునో అక్కడే అన్నిటినీ లెక్కలు కట్టి అన్ని మొలిచి తొలిచి అక్కడిని తీసుకొచ్చి కట్టాడు. See, from the place of source, from where he has to bring, from the quarry, and there only he measured and he got everything ready, and with the ready stones he built the temple. మొదటి రాజులు 6వ అధ్యాయం. 1 Kings chapter 6. 6వ అధ్యాయం. 1 Kings chapter 6. 1 Kings chapter 6. చాలా ఇంపార్టెంట్ మాట. Very important words. మొదటి రాజులు 6వ అధ్యాయం 6th chapter, 7వ వచనం. verse 7. కలిసి చదువుకుంటాం. All of us. అయితే And the మందిరం house, కట్టు when it was in building, was built of stone made ready before it was brought either, so that there was neither hammer nor axe or any tool of iron heard in the house while it was in building. అక్కడ కట్టే టైంలో ఒక సుత్తి కానీ గొడ్డలు కానీ శబ్దమే లేదంట. At the time of building that house, the temple, the sound of the hammer or axe or any tool of iron was heard. ఈ యొక్క రాళ్ళు అంతా కూడాను అక్కడ వేరే స్థలంలో తయారు చేసి అక్కడ తీసుకొచ్చాడు. All the stones are made ready in the quarry, and polished stones are brought here. శబ్దాలంతా ఆడనే ఉన్నాయి. All the noise, everything will be there in the quarry. మంది కూడా అంతే ఉండాలి. We also must be like that. దేవుని యొక్క వాక్యం మనకు దయచేయబడుతూ అది క్వారీలో ఉన్నట్లు మనం తయారు చేస్తున్నాడు. And when the Lord is giving us the word of God, as the stones are prepared in the quarry, he is preparing us. మన లోపల ఉన్నటువంటి కలవరాలు, ఆందోళనలు, సమస్యలు, స్వార్థము, విభజనలు, గొడవలు, కలవరాలు అన్ని కూడా తొలగించుకోవాలి. And all the confusions, all the troubles, all the problems, all the divisions among us, all these things must be eradicated. దేవుడు వాక్యం అందరికి వస్తుంటుండగా ఉల్లే చుట్టూ అంతా ఇక్కడ తిరగాలి. And when the word of God is coming unto us, the awl or the axe
all the work of these instruments must be in the quarry only. ఎంత అయిపోయిన తర్వాత సైలెంట్గా వెళ్ళిపోవాలి. And after finishing, after our lives are smoothened, silently we will be raptured. నూతన యెరూషలేముకి వెళ్ళిపోవాలా. And we have to go to the New Jerusalem. దానికి సిద్ధపడాలా. And for that we must be ready. ఈ లోకం మంది కాదు. This world is not ours. ఇది వదిలిపెట్టవలసిన లోకం ఇది. We have to leave this world. తాత్కాలికంగా వచ్చాం. It is a temporal life. శాశ్వత రాజ్యం ఉంది. We are having an eternal kingdom. రాజ్యం ఉంది. That is the eternal kingdom. మహిమా రాజ్యం ఉంది. That is the glorious kingdom. మన కొరకే లోకం పుట్టిన మొదలుకొని తయారు చేసిన రాజ్యం ఉంది. Not only that, from the creation, from the first day of the creation, the Lord has prepared this kingdom for us. సైలెంట్గా వెళ్ళిపోతారు. And silently we will fly away. పడకలు ఇద్దరు ఉంటారు, ఒకడు వెళ్ళిపోయి ఒకడు ఉన్నారు. On the bed, two people are there, one will be caught up and one will be పొలంలో left ఇద్దరు out. ఉంటారు, ఒకడు వెళ్ళిపోయి ఉన్నాడు. In the field, two people are there, one will be there, one will be caught up. ఇద్దరు ఇస్తున్నారు, ఒకడు వెళ్ళిపోయి ఒకడు ఉన్నాడు. Near the millstone, two people will be grinding, one will be caught up and one will be left out. ఆ దినం రాబోతుంది. That day is going to come. సడన్ గా వస్తుంది. And suddenly it will come. ఆ రోజు ఏడుస్తావు. On that day you may weep. రొమ్ము బాదుకుంటావు. And you will be beating your breast. ఇప్పుడే రొమ్ము బాదుకో. Today, you beat your breast, you repent and you set right your life. ప్రభా, తాత్కాలిక లోకంలో ఉన్నాను. Lord, I am in this temporal world. నేను సిద్ధపడాలి. Lord, I have to prepare myself. అంత కట్టిన తర్వాత దేవుని మహిమ దిగింది. And after everything was built, the glory of the Lord descended. యాజకులు అందులో ప్రవేశించలేకపోయారు. The priests could not enter the temple. అప్పుడు అర్పించినటువంటి అర్పణలు ఏ రాజు కానీ అన్ని అర్పణలు అర్పించలేదు. And the sacrifices that are offered on that day, never in the history, no king has offered so many sacrifices. ప్రభా, నువ్వు ఒక్కడే పాత్రుడు. Lord, thou art worthy.